ఓకే, మరి అమ్మేమో తందూరి చికెన్ తో కుమ్మేశారు, మరి కూతురు యోగర్ట్ ఫిష్. ఓకే, యోగర్ట్ ఫిష్ తో తను సిద్ధంగా ఉంది యుద్ధానికి కదా. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. యోగర్ట్ ఫిష్ కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, చేప ముక్కలు 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామా. ఓకే, ఫస్ట్ మనం పాన్ లో ఆయిల్ హీట్ చేసుకున్నాము. ఆయిల్ ఓకే, హైలో ఉంచునా మరి? మీడియం. సో పాన్ వచ్చి వేడెక్కేదాకా హైలో ఉంచుతాము, తర్వాత సిమ్ లో పెట్టుకుంటాం. ఓకే, స్పూన్ వద్దా అందాజా తెలుసా? అంటే ఎన్నిసార్లు చేస్తుంటావు ఇది ఈ వంట? అంటే ఇదని కాదు, నార్మల్ గా సింపుల్ డిషెస్ చేస్తుంటా, కుక్ చేస్తాను. అవునండి, అంటే ఇలా బెస్ట్ అంటారా? ఈజీగా అయిపోయేవే చేస్తుందిలేండి, తొందరగా అయిపోయేవి. ఈజీగా తొందరగా అయిపోయే చేస్తున్నారు కానీ బాగా చేస్తుందని అనట్లేదు అమ్మా అన్నా. ఓకే, చూద్దామండి. నువ్వు ఒక్కదానివేనా, మీ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారు? బ్రదర్ ఉన్నారా? సో మీ బ్రదర్ కూడా కుక్ వచ్చా? రాదు, మా అన్నకి రాదు. ఓకే, మరి నువ్వు మీ బ్రదర్ ఎప్పుడైనా అమ్మ బాగా చేసింది నువ్వు బాగా చేసావు అలా ఏదైనా కమెంట్స్? అంటే నేను కొంచెం లైక్ కాంటినెంటల్ డిషెస్ లైక్ మంచూరియా, నూడిల్స్ అలాంటివన్నీ చేస్తామట. సో మా బ్రదర్ కి అవే నచ్చుతాయి. ఇవన్నీ రెగ్యులర్ అయిపోతాయి కదా, పప్పు ఇవన్నీ రెగ్యులర్ అయిపోతాయి. కొంచెం డిఫరెంట్ గా బయట వెళ్ళాలి జంక్ ఫుడ్ తినే కంటే ఇంట్లో ఇలాగే డిఫరెంట్ ట్రై చేస్తాను. యూట్యూబ్ లో అవన్నీ చూసి చేసి పెడతా అన్నమాట. సో అవి నచ్చాయని చెప్తాడు, నేనే బాగా చేస్తుంది అంటాడు. పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ ఆయన ఖచ్చితంగానే ఏమి ఇచ్చారని అమ్మాయి అసలు సూపర్, అసలు వంటలతోటి కుమ్మేస్తుంది అంటారు. అలాంటి వంటలు బాగా చేస్తుంది. అవునా, సూపర్ అమ్మా, ఆల్ ది బెస్ట్. వంటలు కుమ్మేసేసాయి. ఓకే, లోలో పెట్టినప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. వేసుకో, నేను రెడీగా ఉంటాను, నేను యుద్ధానికి రెడీగా ఉంటాను. ఓకే, ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ 1 కప్. 1 కప్. ఇది ఫిష్ కర్రీయా ఫ్రైయా? ఇది కర్రీ లాగానే. కర్రీ అవుతుందా? ఓకే, ఎవరు నేర్పించారు ఈ డిష్ నీకు? మమ్మీ. మమ్మీనా? మరి నువ్వు కుక్ చేసి మీ మమ్మీ పెట్టావు ఎప్పుడని? చేస్తాను అప్పుడప్పుడు ఇంట్లో. ఇలా ఫ్రైస్ అయితే నేనే వేసుకుంటాను, కర్రీస్ అయితే మమ్మీ వేస్తుంది. మరి చదువు కూడా బాగానే చదువుతాను. మానేసావా? బాగానే చదువుతాను, బాగానే బీటెక్ అయిపోయింది. బీటెక్ కోసం చదువు మానేసావా? దగ్గరికి అయిపోయినట్టున్నాయి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం. ఏం చేయాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్ ప్రస్తుతం సర్చింగ్ లో ఉన్నాను. ఓ, ఆల్రెడీ వెతుకులాట్ లో ఉన్నావా? ఆల్ ది బెస్ట్, మంచి జాబ్ వస్తుంది నీకు. థ్యాంక్ యూ. అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే నువ్వు ఎప్పుడు చేసి పెట్టావు ఏమైనా? చికెన్ 65 బాగా చేస్తాను. చికెన్ 65 వాళ్ళు అడిగి మరి చేయించుకుంటారు ఫ్రెండ్స్. చికెన్ 65, నూడిల్స్. వెజ్ కంటే నాన్ వెజిటేరియన్ స్పెషలిస్ట్ అనుకుంటా, అంతేనా? అలా కాదు, జంక్ ఫుడ్. ఇంకా చెప్పాలంటే జంక్ ఫుడ్, నూడిల్స్, మ్యాకరోనీ, నూడిల్స్, మ్యాకరోనీ, ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ చేస్తాను. మొత్తం నా డబ్బా అంతా వాళ్ళు తినేస్తాను. ఫ్రెండ్స్ అంతా నూడిల్స్ తీసుకెళ్తే మాత్రం నా డబ్బా నా దగ్గర ఉండదు. డబ్బా తినేస్తారు, నూడిల్స్ తినరా? డబ్బా తినేస్తారా? నూడిల్స్ మొత్తం వాళ్ళే తినేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయినట్టుంది కదా. ఓకే, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటావా? కారం, ధనియాల పొడి. ఓకే, ఇవన్నీ వేసాక ఇప్పుడు ఫిష్ వేయాలి. ఆ కలర్ లో ఉంది ఫిష్ ఒక బౌల్ లో వేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేశాను. కారం, పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మ్యారినేట్ చేసి ఫ్రై చేసేయాలి. ఇది కూడా ఒక ప్రాసెస్ ఈ కుకింగ్ లో. ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసుకొని ఆయిల్ లో మళ్ళీ దాన్ని ఫ్రై చేయాలి. ఓకే, ఫ్రై చేసిన ఫిష్ ఇది. అందుకని కలర్ లో డీప్ ఫ్రై చేసినట్టుగా అయితే లేదుగా, నార్మల్ ఫ్రై చేశాను అటు ఇటుగా. ఓకే, ఫ్రై చేసి ఇప్పుడు ఈ ఫ్రై చేసిన ఫిష్ దీంట్లో వేయాలి. సో ఫిష్ ఇప్పుడు స్పెసిఫిక్ గా ఈ ఫిష్ వేయాలి. ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పు ఇదే వేయాలని ఉందా, లేకపోతే ఇంకే ఫిష్ అయినా? ఏదైనా వేసుకోవచ్చు, ఏ ఫిష్ అయినా బాగుంటుంది.
ఇప్పుడు ఇలా నువ్వు ఆల్రెడీ దీన్ని వేయించి పెట్టుకున్నావు కదా ఫిష్, సో ఇలా వేసిన తర్వాత ఇది ఎంత టైం తీసుకుంటుంది అవడానికి? ఇలా చేస్తే తొందరగానే అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. 10-15 minutes అయిపోతుంది. నెక్స్ట్ ఏమైనా వేయాలా? ఇప్పుడు యోగర్ట్ ఫిష్ కదా, సో ఇప్పుడు దీంట్లో యోగర్ట్ వేయాలి. ఇది యోగర్ట్ కూడా ఎలా అంటే హ్యాంగ్ చేయాలి, ఒక క్లాత్ లో వేసి హ్యాంగ్ చేయాలి, సో దట్ వాటర్ అంతా డ్రాప్ అయిపోవాలి. ఓకే, ఆ కర్డ్ ని వేసుకుంటాము, హ్యాంగ్ కర్డ్ అంటారు. ఇది కొంచెం దగ్గరికి అయిపోతే ఇంకా అయిపోయినట్టే. సో ఎందుకంటే దగ్గర కావాలా? ఈ కర్డ్ కూడా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. లాస్ట్ లో గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా యాక్చువల్గా ఫిష్ వేసిన తర్వాత పెరుగు అది వేసే బదులు ముందుగానే వేసేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందేమో కలుపుకోవడానికి. అది అలా కూడా చేసుకోవచ్చు, ఇలా వేస్తేనే గ్రేవీ ఫామ్ అవుతుంది కదా. అంటే ఫిష్ వేసిన తర్వాత పెరుగుని ఇలాగా కలుపుతూ ఉన్నప్పుడు మేబీ ఇవి పీసెస్ అయిపోవచ్చు కదా. ముందు ఫ్రై చేసుకున్నాం, ఇలా చేస్తే ఫిష్ బ్రేక్ అవుతుంది, వాటర్ వేసి మళ్ళీ బాయిల్ చేయాలి. ఓకే, అదంతా కొంచెం ఫ్రై లాగా ఉండాలన్నమాట కర్రీ, సో అందుకనే ముందే ఫిష్ ఫ్రై చేసేసాను. ఇప్పుడు పెరుగు వేసినా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, లాస్ట్ కి కొత్తిమీర వేసుకున్నాము. ఇంకా అయిపోయినట్టు అయిపోయింది. ఆఫ్ చేసేచ్చా? ఆఫ్ చేసేసాను. ఇంకా కొత్తిమీర వేసుకొని ప్లేటింగ్ వేసుకున్నాము. కొత్తిమీర ప్లేటింగ్ లో చేసుకోవద్దా? ఇలాగే చేసుకోవచ్చా? ఇలా కూడా వేసుకోవచ్చు, ఇలా వేస్తే కొంచెం కుక్ అవుతుంది. Yogurt fish ready. Wow, nice looking. Yogurt fish ready. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? యోగర్ట్ ఫిష్ తయారీ విధానం: చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని నూనెలో వేయించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, వేయించిన చేప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యోగర్ట్ ఫిష్ రెడీ. ఓకే, యోగర్ట్ ఫిష్ తో అమ్మాయి రెడీగా ఉందండి. ట్రై. ఓకే, యోగర్ట్ ఫిష్ అంటున్నారు కానీ దీంట్లో యోగర్ట్ లేదమ్మా. సో యాడెడ్ సమ్ యోగర్ట్. యూ వాంట్ టు డూ డ్రైయా లేకపోతే గ్రేవీయా? డ్రై. ఓకే, లెట్స్ సీ యోగర్ట్ ఫిష్ నువ్వు పేరు ఇచ్చావు కదా, సో ఇట్ హస్ టు బి సమ్ యోగర్ట్ తెలియాలి కదా. మేబీ మీరు టేస్ట్ చేసేటప్పుడు యోగర్ట్ తెలుస్తుందేమో. ఎందుకంటే వెన్ వీఆర్ యాడింగ్ ద మింట్ అవన్నీ మనం తినేటప్పుడు కొంచెం అలా తెలుస్తుంటుంది కదా ఫ్లేవర్, సో అలా అనుకుంటున్నా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పైల్స్ సమస్యతో బాధపడేవారు కిస్మిస్ పళ్ళ రసాన్ని తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పైల్స్ నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఎండ వల్ల ట్యాన్ ఎక్కువగా అయినప్పుడు, చర్మం నల్లబడినప్పుడు బంగాళాదుంపని చక్రాల్లాగా కట్ చేసి ఆ ట్యాన్ అయిన ప్లేస్ లో కాసేపు రుద్దుతూ ఉండాలి. లేదా జస్ట్ పేస్ట్ లా చేసి ఆ చర్మం పైన ఉంచేసినా పర్వాలేదు. ఇలా ఒక అరగంట పాటు ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే ట్యాన్ తగ్గిపోతుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నీళ్లలో ఎక్కువగా పనిచేసేవాళ్ళు, అంటే బట్టలు ఉతికేటప్పుడు కానీ ఇంటి పనులు చేసేటప్పుడు కానీ నీళ్లలో ఎక్కువగా నానుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు చేతులు కాళ్ళు గరుగ్గా అయిపోకుండా లేదా ఆ డిటర్జెంట్ కెమికల్స్ వల్ల పాడైపోకుండా ఉండాలి అంటే గనక కొబ్బరి నూనె కానీ పెట్రోలియం జెల్లీ కానీ చేతులకి కాళ్ళకి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అవి ఎప్పుడూ అందంగా మృదువుగా ఉంటాయి. ఎండాకాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనకి ఎండ తగలడం, స్కిన్ ట్యాన్ అవ్వడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే పాలతో గంధాన్ని నూరి దాంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి ముఖానికి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎండ తీవ్రత మన స్కిన్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది, అలాగే ట్యాన్ కూడా తగ్గిపోతుంది. ఒక్కోసారి నీరసంగా కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒక గ్లాస్ నీళ్లలో కొద్దిగా అల్లం రసం,
అలాగే కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకున్నట్లయితే తల తిరగడం తగ్గిపోతుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పెరుగు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. పెరుగు ప్రతిరోజు మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది, అలాగే ఒంట్లోకి ఫంగస్ చేరకుండా చూసుకుంటుంది.